హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కమ్మటిందు. ఇవాళ వీడియోలో మజ్జిగ చారు. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. వీటిని బరగ్గా దంచుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బరగ్గా దంచుకోవాలి. ఇందులోనే 1 ఇంచ్ అల్లం కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు దంచుకోవాలండి. ధనియాలు జీలకర్ర రెండు కూడా వాటర్తో క్లీన్ చేసుకున్న వెంటనే దంచుకున్నామనుకోండి బరగ్గానే ఉండిపోతాయి. అప్పుడే మజ్జిగ టేస్ట్ బాగుంటుంది. ఇలా దంచిపెట్టుకున్న పేస్టుని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు వరకు పెరుగు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఏ కప్పుతో పెరుగు తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. కవ్వం సహాయంతో పెరుగుని స్పీడుగా 5 నిమిషాల పాటు చిలకరిస్తూ ఉంటే పెరుగు కాస్త మజ్జిగ అయిపోతుంది. ఇలా పూర్తిగా చిలక్కొట్టుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా చారులాగా పలుచుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే 3 గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇష్టపడేవారు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఇందులోనే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు రెమ్మలు కూడా కొద్దిగా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మరొకసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేడిగా ఉన్నప్పుడే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అన్నీ మజ్జిగలో వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.